ట్రయాంగిల్స్ ఫార్ములాస్ చూద్దాం. 3 రేఖాఖండాలచే ఏర్పడిన డాష్ త్రిభుజం. 3 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటం అనేది త్రిభుజం అన్నమాట. నెక్స్ట్, త్రిభుజం తలాన్ని డాష్గా విభజిస్తుంది. ఎలా విభజిస్తుంది త్రిభుజ తలాన్ని అంటే, త్రిభుజం అనేది తలాన్ని 3 వియుక్త సమితులుగా విభజిస్తుంది. అవేంటి అంటే, 1 త్రిభుజ అంతరంలోని బిందువుల సమితి, 2వది త్రిభుజ బాహ్యములోని బిందువుల సమితి, 3వది త్రిభుజము మీది బిందువుల సమితి అన్నమాట. నెక్స్ట్, త్రిభుజానికి డాష్ డాష్ డాష్లు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? త్రిభుజానికి 3 భుజాలు, 3 కోణాలు, 3 శీర్షాలు ఉంటాయి. నెక్స్ట్, త్రిభుజం యొక్క ఆకారాన్ని నిర్ణయించేదేంటి? కోణాలు. అదే త్రిభుజం యొక్క పరిమాణాన్ని నిర్ణయించేది భుజాలు. ఆకారాన్ని నిర్ణయించేదేమో కోణాలు, పరిమాణాన్ని నిర్ణయించేదేమో భుజాలు అన్నమాట. నెక్స్ట్, ప్రాపర్టీ ధర్మము చూద్దాం. ఒక త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం డాష్, చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం డాష్. త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజమేమో పెద్ద భుజం, చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజమేమో చిన్న భుజం అన్నమాట. నెక్స్ట్, ప్రాబ్లం చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి బార్ గ్రేటర్ దాన్ సిఏ బార్ గ్రేటర్ దాన్ బీసీ బార్ అయినా క్రింది వాటిలో ఏది సత్యం అంటే, ఆన్సర్ ఏమవుతుంది? యాంగిల్ సి గ్రేటర్ దాన్ యాంగిల్ బి గ్రేటర్ దాన్ యాంగిల్ ఏ అవుతుంది. నెక్స్ట్, త్రిభుజ ధర్మాలు చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. దానిలో ఫస్ట్ది సమానత్వ ధర్మాలు లేదా కోణాల ధర్మాలు చూద్దాం. దానిలో ఫస్ట్ది అంతర కోణాల ధర్మం, ఇంటీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీ చూద్దాం. ఒక త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తం 2 లంబ కోణాలకు లేదా 180 డిగ్రీలకు సమానం. దాన్ని అని ఎవరన్నారంటే లెజెండర్ అండ్ అయోనిక్ థేల్స్ అనే ఆయన అన్నారన్నమాట. ఏమన్నారు? ఒక త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తం 2 లంబ కోణాలకు లేదా 180 డిగ్రీలకు సమానమని లెజెండర్ మరియు అయోనిక్ థేల్స్ అనే ఆయన అన్నాడు. దీనిని ఒక స్వీకృతం లాగా చెప్పిన వ్యక్తి ఎవరు? లెజెండర్. స్వీకృతం అంటే యాంగ్జియం, AXIOM యాంగ్జియం లాగా చెప్పిన వ్యక్తి లెజెండర్. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అలాగే సమానత్వ ధర్మాల్లో రెండవది బాహ్య కోణ ధర్మం. ఏంటంటే, బాహ్య కోణ ధర్మం అంటే ఒక త్రిభుజ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తంకు సమానం అన్నమాట. దానిలో డయాగ్రామ్లో చూపిన విధంగా యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 6. నెక్స్ట్ది యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5. నెక్స్ట్, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6. నెక్స్ట్, సెకండ్ది అసమానత్వ ధర్మాలు లేదా భుజాల ధర్మాలు చూద్దాం. దానిలో ఫస్ట్ పాయింట్, ఒక త్రిభుజం యొక్క ఏ 2 భుజాల మొత్తమైన 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి. నెక్స్ట్ది బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ. నెక్స్ట్ది సి ప్లస్ ఏ గ్రేటర్ దాన్ బి అనమాట. దానిలో సెకండ్ది, ఒక త్రిభుజం యొక్క ఏ 2 భుజాల భేదమైన 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. దానిలో మాడ్యులస్ ఏ మైనస్ బి లెస్ దాన్ సి, మాడ్యులస్ బి మైనస్ సి లెస్ దాన్ ఏ, మాడ్యూల్ సి మైనస్ ఏ లెస్ దాన్ బి అనమాట. అంటే ఫస్ట్ది, ఒక త్రిభుజం యొక్క ఏ 2 భుజాల మొత్తమైన 3వ భుజం కంటే ఎక్కువ ఉంటేనేమో ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి అవుతుంది. అదే ఏ త్రిభుజం యొక్క ఏ 2 భుజాల భేదమైన అంటేనేమో 3వ భుజం కంటే తక్కువ ఉండాలన్నమాట. అంటే ఏ మైనస్ బి మాడ్యులస్ లెస్ దాన్ సి అలాగా వస్తాయి. నెక్స్ట్, ఫ్రమ్ 1 and 2 చూపిన విధంగా డయాగ్రామ్లో చూపిన విధంగా ఫ్రమ్ 1 and 2 ఏ మైనస్ బి మాడ్యూల్ లెస్ దాన్ సి అండ్ ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి. దేర్ఫోర్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి లెస్ దాన్ సి లెస్ దాన్ ఏ ప్లస్ బి అవుతుంది. నెక్స్ట్, 3వ భుజం ఎల్లప్పుడూ మిగిలిన 2 భుజాల భేదానికి మొత్తానికి మధ్యన ఉండాలి. దాన్ని ఏ మైనస్ బి మాడ్యూల్ లెస్ దాన్ సి లెస్ దాన్ ఏ ప్లస్ బి అవుతుంది. నెక్స్ట్, త్రిభుజం రకాలు చూద్దాం. త్రిభుజాలు భుజాలను బట్టి కోణాలను బట్టి త్రిభుజాలు అనేవి ఏర్పడతాయి. అవి భుజాలను బట్టి ఏమో సమబాహు త్రిభుజం, రెండవది సమద్విబాహు త్రిభుజం, మూడవది విషమబాహు త్రిభుజం. అదే కోణాలను బట్టి అయితే అల్పకోణ త్రిభుజం, రెండవది అధిక కోణ త్రిభుజం, మూడవది లంబ కోణ త్రిభుజం అనమాట. ఇప్పుడు మనం కోణాలను బట్టి త్రిభుజాలు 3 రకాలు అన్నాం కదా, అవి చూద్దాం. దానిలో ఫస్ట్ది, ప్రతి అంతర కోణం 90 డిగ్రీల కన్నా తక్కువగా గల త్రిభుజం
డాష్ 90 డిగ్రీల కన్నా తక్కువగా గల త్రిభుజం ఏంది? అల్పకోణ త్రిభుజం. అదే ఒక అంతర కోణం 90 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండే త్రిభుజం ఏమో అధిక కోణ త్రిభుజం. మూడవది, ఒక అంతర కోణం 90 డిగ్రీలుగా గల త్రిభుజం లంబకోణ త్రిభుజం. లేదా 2 అంతర కోణాలు పూరక కోణాలుగా గల త్రిభుజం లంబకోణ త్రిభుజం. లేదా ఒక త్రిభుజంలో 2 కోణాల మొత్తం 3వ కోణానికి సమానమైన అది లంబకోణ త్రిభుజం. ఇలా 3 డెఫినేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ లాస్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన డెఫినేషన్. నెక్స్ట్, లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షానికి ఎదురుగా ఉండే భుజం అన్నింటికన్నా పెద్ద భుజం. దానినే డాష్ అంటారు. ఏమంటారు? కర్ణము అంటారు. నోట్: A, B, Cలు త్రిభుజ భుజాలు మరియు సి అన్నింటికన్నా పెద్ద భుజం అయినా దానిలో ఫస్ట్ది C² A² + B², అదే అల్పకోణ త్రిభుజం అవుతుంది. నెక్స్ట్ది C² A² + B², అది అధిక కోణ త్రిభుజం అవుతుంది. థర్డ్ది C² = A² + B², ఇది లంబకోణ త్రిభుజం. ఈ థర్డ్ది C² = A² + B² అనేది పైథాగరస్ సిద్ధాంతం అని కూడా అంటారన్నమాట. నెక్స్ట్, పైథాగరస్ సిద్ధాంతం ఏంటో చూద్దాం. లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల విడివిడి వర్గాల మొత్తానికి సమానం. C² = A² + B². నెక్స్ట్, పైథాగరస్ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన గ్రీకు తత్వవేత్త. ఇతడు లంబకోణ త్రిభుజానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ధర్మాన్ని కనుగొన్నాడు. అందువల్ల ఈ ధర్మానికి అతని పేరు పెట్టారన్నమాట. నిజానికి ఈ ధర్మం అనేక ఇతర దేశాల ప్రజలకు కూడా తెలుసు. భారతీయ గణిత శాస్త్రజ్ఞునకు బౌధాయనుడు కూడా ఈ ధర్మం యొక్క సమాన రూపం ఇచ్చాడు. లంబకోణ త్రిభుజానికి లాక్షణిక ఉపపత్తినిచ్చిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే భాస్కరుడు 2 అన్నమాట. నోట్: ఫస్ట్ పాయింట్ చూద్దాం. అల్పకోణం లేకుండా త్రిభుజం నిర్మించడం సాధ్యపడదు. రెండవది, త్రిభుజంలో ఉండదగిన అల్పకోణాల సంఖ్య కనిష్టంగా 2, గరిష్టంగా 3. థర్డ్ పాయింట్, త్రిభుజంలో ఉండదగిన అధిక కోణాల సంఖ్య గరిష్టంగా 1. ఫోర్త్ పాయింట్, త్రిభుజంలో ఉండదగిన లంబ కోణాల సంఖ్య గరిష్టంగా 1. నెక్స్ట్, భుజాలను బట్టి త్రిభుజాలు 3 రకాలు చూద్దాం. ఇప్పుడు భుజాలను బట్టి త్రిభుజాలు అనేవి 3 రకాలు అని చెప్పాం కదా. దానిలో ఒకటి సమబాహు త్రిభుజం, రెండవది సమద్విబాహు త్రిభుజం, మూడవది విషమబాహు త్రిభుజం అన్నమాట. దానిలో ఫస్ట్ది సమబాహు త్రిభుజం ఏంటో చూద్దాం. ప్రతి 2 భుజాలు సమానంగా గల త్రిభుజం సమబాహు త్రిభుజం. ప్రతి అంతర కోణం 60 డిగ్రీలు ఉంటుంది. సమబాహు త్రిభుజం ఒక అల్పకోణ త్రిభుజం. సమబాహు త్రిభుజం ఒక క్రమ బహుభుజి అన్నమాట. నెక్స్ట్, రెండవది సమద్విబాహు త్రిభుజం, ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ చూద్దాం. 2 భుజాలు సమానంగా గల త్రిభుజం సమద్విబాహు త్రిభుజం. ప్రతి సమబాహు త్రిభుజం ఒక సమద్విబాహు త్రిభుజమే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిట్ ఏంటి? ప్రతి సమబాహు త్రిభుజం ఒక సమద్విబాహు త్రిభుజమే. నెక్స్ట్, సమద్విబాహు త్రిభుజంలో అసమాన భుజాన్ని భూమి అంటారు. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానంగా ఉంటాయి అని అయోనిక్ పాఠశాల తెలిసిన ఆయన చెప్పారన్నమాట. థర్డ్ది విషమబాహు త్రిభుజం, స్కేలెన్ ట్రయాంగిల్. ఏ 2 భుజాలు సమానంగా లేని త్రిభుజం విషమబాహు త్రిభుజం. 3 కూడా వేరువేరుగా ఉండేవన్నమాట. అవి విషమబాహు త్రిభుజం అవుతుంది. నెక్స్ట్, స్వర్ణ త్రిభుజం, గోల్డెన్ ట్రయాంగిల్ గురించి చూద్దాం. శీర్షకోణం 36 డిగ్రీలు, భూకోణాలు 72 డిగ్రీలుగా కలిగిన సమద్విబాహు త్రిభుజం స్వర్ణ త్రిభుజం. ఏంటి? శీర్షకోణం 36 డిగ్రీలు ఉండాలి, భూకోణాలు 72 డిగ్రీలుగా కలిగిన సమద్విబాహు త్రిభుజం అనేది స్వర్ణ త్రిభుజం అన్నమాట. భూకోణాలను సమద్విఖండన చేయడం ద్వారా ఏర్పడే త్రిభుజాలు కూడా స్వర్ణ త్రిభుజాలే. అలాగే ఈ ప్రక్రియను అనంతంగా కొనసాగించవచ్చు. దేన్ని? స్వర్ణ త్రిభుజం యొక్క ప్రక్రియను అనంతంగా కొనసాగించవచ్చు. ఈ త్రిభుజము సమకోణ సర్పిలాన్ని ఏర్పరుస్తుంది. దీనిలో స్వర్ణ నిష్పత్తి ఎంత అంటే 5 = AB మాడ్యూల్ బై BC మాడ్యూల్ = 1 + √5/2 = 1.618. స్వర్ణ త్రిభుజం యొక్క
ఫార్ములా ఏంటంటే 1.618 అనమాట. ఈ విధమైన అనంత ఆరోహణ స్వర్ణ త్రిభుజాలపై అనంత ఆరోహణ పంచభుజులు నిర్మించవచ్చు. ఏం చేయవచ్చు? ఈ స్వర్ణ త్రిభుజం ఈ విధమైన అనంత ఆరోహణ స్వర్ణ త్రిభుజాలపై అనంత ఆరోహణ పంచభుజులు అనేవి నిర్మించవచ్చు. నెక్స్ట్, ఈ పంచభుజుల 5 బిందువులు కూడా స్వర్ణ త్రిభుజాలే. ఈ పంచభుజుల 5 బిందువులు కూడా స్వర్ణ త్రిభుజాలే అనమాట. నెక్స్ట్, స్టార్ టైప్ సమ్స్ ఉంటాయి. దానికి ఫార్ములా n-1 హోల్ ఇంటూ 180 డిగ్రీస్. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్నర్స్ అనమాట. ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం. n-4 ఇంటూ 180 డిగ్రీస్. ఒక స్టార్ ఇచ్చి దానిలో ఎన్ని కార్నర్స్ ఉంటాయో కౌంట్ చేస్తే అది వేసి -4 చేసి దాన్ని ఇంటూ 180 డిగ్రీస్ చేస్తే అంటే 6 - 4 ఇంటూ 180 డిగ్రీస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 180 డిగ్రీస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అనమాట. ఆన్సర్ 360 డిగ్రీస్ అవుతుంది. ఇలా సమ్స్ స్టార్స్తో వచ్చే సమ్స్కి ఈ విధంగా ఫార్ములా వేసి మనం సమ్స్ చేయాలన్నమాట.